అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా ఇటీవల వైట్ హౌస్లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అల్ షరాకు ట్రంప్ ఓ పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చారు. ఇది మంచి సువాసన ఇస్తుందని వ్యాఖ్యానించిన ఆయన, మీకు మీ సతీమణికి బాగుంటుందని అన్నారు. ఈ సందర్భంగా మీకు ఎంతమంది భార్యలు అని సిరియా అధ్యక్షుడిని ప్రశ్నించారు. ఒక్కరే అని షరా బదులివ్వగా అది నిజమా, నమ్మలేమంటూ ట్రంప్ సందేహం వ్యక్తం చేయడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తొలిసారి అమెరికాలో పర్యటించారు. 1946లో స్వాతంత్ర్యం అనంతరం వాషింగ్టన్ను సందర్శించిన మొదటి సిరియా అధ్యక్షుడిగాను ఆయన రికార్డు సృష్టించారు. అంతేకాదు 2 దశాబ్దాల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఆయన అధ్యక్షుడి హోదాలో అగ్రరాజ్యంలో పర్యటించడం ఆసక్తిగా మారింది. 2003లో ఇరాక్పై అమెరికా దండయాత్రకు ముందు ఆల్ ఖైదాలో చేరిన షరా ఇరాకీ తిరుగుబాటులో పాల్గొన్నారు. దీంతో అమెరికన్ దళాలు ఆయన్ను 2006-11 మధ్య డిటెన్షన్ సెంటర్లో ఉంచాయి.